పాపం ఒక కలుపు మొక్క. దీనిని వీరు తమ జీవితమనే తోటలో నుండి పీకి పారేయాలి, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. సోదరి సోదరులారా, అవతలి వ్యక్తులను గురించి తక్కువ అంచనాలు వేయకండి. ప్రజల్లో ఇలాంటి మంచివారు ఎందరో ఉంటారు. వారి ఎదుట మన ప్రవర్తన విషయమై జాగ్రత్త. చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. వీరు తమ జీవితంలో పొడసూపిన పాపాలను పసికట్టలేరు, వాటిని తొలగించలేరు. తమ పాపాలకు తాము కఠిన శిక్ష విధించుకోవాలి. అలా చెయ్యనందు చేతనే వారి బతుకులలో సంతోషం లేదు, ఆశీర్వాదం ఉండదు. వారి అపజయానికి కారణము వారు పాపాన్ని ఉండనిస్తున్నారు. అది సంగతి. మన సంఘ నాయకులు ఈ పాఠం నేర్చుకుంటే ఎంత మేలు. సంఘాలలో ఉజ్జీవం వచ్చి తీరుతుంది, అందులో ఎట్టి సందేహము లేదు. పాపాన్ని పట్టి తేవాలి, అది యుద్ధ ఖైదీగా మనకు చిక్కాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 నుండి 32వ వచనం వరకు ధ్యానించండి. దేవుని వాక్యం ఏమి చెప్తుంది? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. ప్రభువు శరీరమని వివేచించక తిని తాగేవాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని తాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయి ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకోగలిగితే తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు శిక్షావిధి కలగకుండా ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. సంఘంలో కానీ వ్యక్తిగత విశ్వాసుల జీవితంలో కానీ ఆశీర్వచనాలు వెనకబట్టడం ఎందుకో తెలుసా? జీవితంలో మనకు తెలిసిన పాపం ఏదైనా సరే దాన్ని ఉండనీయకూడదు. ఈ అధ్యాయం మనకు నేర్పే గుణపాఠం ఇదే. యేసు ప్రభువు మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడు? భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వచనాన్ని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. భూమి మీద బంధించారు, పరలోకంలో అంతకు ముందే బంధించబడింది. భూమి మీద మీరు వేటిని విప్పుతున్నారో అవి పరలోకమందు అంతకు ముందే విప్పబడింది. యేసు ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థన మరల మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. అంటే పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. అక్కడ నెరవేరే దేవుని చిత్తం దేవుని దాసుల ద్వారా, వీరి ప్రార్థనల ద్వారా ఇక్కడ నెరవేరుతుంది. అక్కడ నెరవేరింది ఇక్కడ మనము నెరవేరుస్తాము. ఏలియా ప్రార్థించాడు, వర్షం రాలేదు. మరలా ప్రార్థించాడు, వర్షం వచ్చింది. ఇదంతా పరలోకంలోని దేవుని చిత్తాన్ని దైవ సేవకుడు ప్రార్థన ప్రసర వేదనతో ద్వారా నెరవేర్పునకు తెస్తాడు అని అర్థం. గ్రహిస్తున్నాడా? సోదరి సోదరులారా, ఈ విశాల ప్రపంచంలో దేవుని నియమాలు పనిచేస్తాయి. అవి అమలులో ఉన్నాయి. దైవ భక్తికి, దేవుని రాజ్య పౌరసత్వానికి నిబంధనలు, నియమాలు దేవుని వాక్యమందు పొందుపరచబడి ఉన్నాయి. పరలోకానికి ఎన్నో దారులు ఉండవు, ఉన్నది ఒకే దారి. దేవుని వాక్యమే పరలోకానికి మార్గదర్శి. ఇందులో మనకు అవసరమైన హెచ్చరికలు, హితోపదేశాలు ఉన్నాయి, మందలింపులు ఉన్నాయి. పరలోకానికి చేరడానికి ఉపయోగించే ప్రబోధాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పరలోక రాజ్య ప్రవేశం దుర్లభం అవుతుంది. దేవుని వాక్య నియమాలను పాటించకపోతే ఫలితాలు ఎలాగ ఉంటాయో నేను వేరుగా చెప్పనవసరం లేదు. రాయబడిన దేవుని వాక్యం దేవుని నియమాలే. అవి అంతటా అమలులో ఉన్నాయి. అవి పుస్తక రూపంలో నీ చేతిలోకి వచ్చాయి నిజమే, కానీ ఆ నియమాలు మన మనసులలో, గ్రంథులలో, మన నరాలలో, నవనాడులలో పనిచేస్తాయి. వీటిని వ్యతిరేకించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే మనిషికి అదే అస్వస్థత, జబ్బు, రోగం. దేవుని వాక్యం సలహాలు ఇస్తుంది అంటే ఇస్తుంది, అంతేకాదు వాటిని పాటించకపోతే కలిగే దుష్ఫలితాలు ఎలాంటివో ఆ సంగతి కూడా బైబిల్ చెప్తుంది. దుష్ఫలితాలు రాకుండా ఏం చెయ్యాలో అది కూడా మనకు బైబిల్ నేర్పుతుంది, చూపుతుంది. ఇండ్లు కట్టేటప్పుడు దానికి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకారమే కట్టాలి. లేకపోతే కట్టిన ఇల్లు కాస్త కూలిపోతుంది. సోదరి సోదరులారా, పరిశుద్ధ లేఖన నియమాలను అనుసరించి జీవించండి. బైబిల్లోని చరిత్ర నేర్పే పాఠాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. యేసులాగా ఉండాలి అంటే, ఆయన రాజ్యంలో నీవు ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్పినట్లు చేయాలి. వేరే మార్గం లేదు. ఇదే ఆనంద మార్గం, మహిమకు రాచబాట.